శ్రీ వెంకటేశ్వర గోల్డ్ తాకట్టులో ఉన్న మీ బంగారాన్ని విడిపించి కొనబడును. మేడం నమస్కారం. నమస్తే అండి. మేడం, రేణు దేశాయి సన్యాసం తీసుకుంటున్నారు అని చెప్పేసి నిన్నటి నుంచి సోషల్ మీడియాలో వైరల్ అయింది. ఇవాళ ఆవిడ ఒక క్లారిటీ కూడా ఇచ్చారు. నేను తీసుకుంటాను, కాకపోతే 60-65 తీసుకుంటాను సన్యాసం అనేది. ఎందుకు మేడం? అంటే అలాంటి డెసిషన్ తీసుకొని అది పబ్లిక్ చేయాల్సిన అవసరం ఏమొచ్చిందంటారు? లేదండి, ఇప్పుడు మనం సరదాగా ఇప్పుడు ఒక ఇంటర్వ్యూ చేసేటప్పుడు సరదాగా ఏదో అంటాం. వాట్ నెక్స్ట్ అంటే నా మొహం ఏముంటుంది, వెళ్ళి గంగలో దూకాలి అంటాను అనుకోండి. అనుకుందాం నిజంగా దూకుతానా వెళ్ళి. అట్లా ఆవిడ మీరు ఇన్ని చేసేసారు కదా, తర్వాత ఏంటి అంటే ఇక సన్యాసం తీసుకోవడం అంది క్యాజువల్గా. మనం ఒక పనిలో మాట్లాడతాంగా, అట్లా మాట్లాడింది ఆవిడ. నేను కూడా ఇదేంటి ఈవిడ సన్యాసం తీసుకోవటం ఏంటి అనుకున్నాను నేను కూడా. ఓకే. కానీ మార్నింగ్ ఆవిడ ఇన్స్టా చూసాక అర్థమైంది. ఆవిడ సరదాగా అన్నారు, కానీ జోక్స్ కూడా కొన్నిసార్లు ఎంత వైరల్ అవుతాయి. ఇందాక మనం మాట్లాడుకున్నట్టుగా సెలబ్రిటీస్ ఏం మాట్లాడినా ఏం చెప్పినా దాని ఇంపాక్ట్ మామూలుగా ఉండదు. అందుకని వీళ్ళు సరదాగా కూడా కొన్ని మాటలు అనకూడదు అనేది ఇప్పుడు అర్థమైంది. బికాజ్ ఆవిడ ఇంకా 45 years అని చెప్తున్నారు. పిల్లలు ఇంకా పెద్దవాళ్ళు అవ్వాలి. ఎవరికైనా ఏ తల్లికైనా మొదటి బాధ్యత పిల్లలు. ఎవరికైనా మనం నిజంగా ఒక్కొక్కసారి విసుగొచ్చేసి వచ్చి ఏం జీవితం రా అనుకుంటాం చూడండి, అప్పుడు మీకు మీ కర్తవ్యం మిమ్మల్ని మళ్ళా వెనక్కి తీసుకొస్తుంది. ఎవరికైనా అనిపిస్తుందండి, కొన్ని సందర్భాలు అలా వస్తాయి. ఏంటి జీవితంలో ఎలా ముందుకెళ్తాం మనం, ఏంటి కష్టాలు అనుకున్నప్పుడు అమ్మో లేదు పిల్లల్ని పెంచాలి, వాళ్ళు అనాథలు అవ్వకూడదు, మన బాధ్యత అది మనం కన్నందుకు అని మోటివేట్ అవుతాం మనకు మనమే. ముఖ్యంగా తల్లి అవుతుంది. అన్ఫార్చునేట్లీ ఈ మధ్యన కొందరు తల్లులు తండ్రులు పిల్లల్ని అక్రమంగా అన్యాయంగా చంపేస్తున్నారు. అది బాధాకరం అనుకోండి. మీరు కనకండి అలాంటప్పుడు. కన్నాక కష్టమైన నిష్ఠూరమైన మన బాధ్యతగా మనం పెంచాలి. సో ఇవాళ రేణు దేశాయి సరదాగా అన్న ఒక మాట ఇవాళ చాలామందికి మంచి ఏమనాలి ఫీడ్ ఇచ్చింది. సో ఆవిడ క్లారిటీ ఇస్తూ నేను 65 ఏళ్ళు వచ్చాక నేను సన్యాసం గురించి ఆలోచిస్తాను, తీసుకుంటే అప్పుడు తీసుకుంటాను, ఇప్పుడు నాకు చాలా బాధ్యత ఉంది అని చెప్తున్నారు. అంతే కదండి. ఇప్పుడు కాకపోతే ఏంటంటే అందులో పవన్ కళ్యాణ్ భార్యగా ఆవిడ బాగా గుర్తింపు తెచ్చుకున్నారు. ఇప్పుడు మాజీ భార్య అయిన ఆవిడ పిల్లలు పవన్ కళ్యాణ్ గారితో టచ్లో ఉన్నారు. ఆవిడ కూడా వాళ్ళ ఇంటికి వెళ్ళారు, అన్నీ జరిగాయి కదా. అంటే ర్యాప్ మెయింటైన్ చేస్తున్నారు. అందుకని ఆవిడ ఇవాళ ఏం మాట్లాడినా ఇట్ విల్ రిఫ్లెక్ట్ టు పవన్ కళ్యాణ్. ఈవిడ ఇట్లాంటి నిర్ణయం తీసుకుందే, దీని మీద పవన్ కళ్యాణ్ ఎలా స్పందిస్తారు, వాళ్ళ పిల్లలు ఏమైపోతారు, పిల్లల్ని ఎవరు చూసుకుంటారు, పవన్ కళ్యాణ్ ఇంకో పెళ్లి చేసుకున్నారు కదా, ఇన్ని వచ్చేస్తాయి స్ప్లిట్ సెకండ్లో. వస్తాయా రావా? అంటే మనుషులు అంత ఫాస్ట్గా ఉన్నారు. అంటే వాళ్ళ ఫ్యామిలీస్ గురించి పట్టించుకుంటున్నారో లేదో తెలియదు, కానీ సెలబ్రిటీస్ కుటుంబాల గురించి మాత్రం వాళ్ళు పట్టించుకుంటారు. అందుకని రేణు దేశాయి గారు సరదాగా అన్న ఆవిడ ఊహించలేదుట, అసలు ఆవిడకి తెలియదుట వాళ్ళ ఫ్రెండ్ వాళ్ళ మదర్ ఎవరో అడిగితే ఆవిడకి తెలిసిందని చెప్తున్నారు. సో ఏదేమైనా ఒకటేనండి, మన మాటలు కొంచెం పొదుపుగా వాడాలంతే వెన్ యు ఆర్ గివింగ్ ఇంటర్వ్యూస్. ఆవిడ ఇవ్వడం మంచి విషయమే. ఇప్పుడు ఆవిడ ఇంటర్వ్యూస్ ఇవ్వకపోతే ఎట్లా? షీఈస్ ఎ సెలబ్రిటీ, రైట్? కాకపోతే ఆవిడకి ఇబ్బంది అవుతుంది అంతే. ఆవిడ మాట్లాడటం తప్పని మనం అంటలే. కొన్ని సరదా కమెంట్స్ కొన్నిసార్లు మళ్ళీ వివరణ ఇచ్చుకోవాల్సిన ఒక స్థితికి మనం తీసుకొస్తాం. అది రైట్ మేడం.